నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ పెదనాన్న ఏం చెప్తున్నాడంటే, ఏడాది పాటు, ఒక సంవత్సర కాలం పాటు బంగారం, వెండి కొనుగోలు ఆపండి. బంగారం ఇంపోర్ట్లు తగ్గితేనే విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయి. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్‌లు ప్రజలు తగ్గించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నాడు. సో, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి వాటి మీద ట్యాక్స్, సెస్, డ్యూటీ అన్నీ పెంచింది పేర్లు ఏమైనప్పటికీ కూడా. ఇప్పటివరకు 6% ఉన్న ట్యాక్స్‌ని 15% చేసింది. అంటే దిగుమతులకు సంబంధించి, బంగారం, వెండి దిగుమతులకు సంబంధించి. ఇందులో బేసిక్స్ 10% అయితే ఇంకొక 5% ఏఐడీసీ సెస్ కిందకి వస్తది. సో, ప్రధానమంత్రి బంగారం కొనుగోళ్లు తగ్గించాలని చెప్పేసి సాక్షాత్తు భారత ప్రధాని చెప్పటం ముదావహం. సో, స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే అన్నిటికంటే దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, సెకండ్ మనం. సో, అందుకోసం నేను కూడా దాన్ని అంగీకరిస్తాను. పెదనాన్న పార్టీ సిద్ధాంతాలతోనూ నాకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం. సో, తాజా నిర్ణయంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినాయి. మా హైదరాబాద్‌కు తీసుకుంటే, మా తెలంగాణ రాష్ట్రం నుంచి చెప్తున్నాను కాబట్టి హైదరాబాద్‌కి సంబంధించి తీసుకుంటే 10 గ్రాములు అంటే 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు సంబంధించి రూ. 1,53,990 ఉంది ప్రస్తుతం. మళ్ళీ ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు. కొంచెం పెరుగుతూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. రోజు ఒక తీరుగా ఉండదు. ఇక వెండి ధర 3,01,100గా ఉన్నది. సో, ఇవి పరిస్థితి. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, బంగారం దిగుమతుల మీద, బంగారంపై పెరిగిన దిగుమతి సుంకం దేశ ప్రయోజనాలకు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ట్యాక్సులు పెరిగినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ట్యాక్సులు పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, చింతపండు, మంచినూనె, అన్నం, ఫుడ్, రైసు, బ్రెడ్, చపాతీ, వీటి మీద రేట్లు తగ్గిస్తే ఓకే. ద్రవ్యోల్బణం పెరగకుండా చూడాలి. బ్లాక్ మార్కెట్‌ని అరికట్టాలి. ఈ బంగారానికి సంబంధించి వచ్చినప్పుడు అది పెద్ద నీడేం కాదు. అది లేకపోయినా కూడా ఒక జీవితకాలాలు బతకొచ్చు. సో, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.